హాయ్ గైస్, ఈరోజు మనం సరికొత్త న్యూ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. పల్లెటూరులో పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ బోర్ వాటర్ యూజ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అపార్ట్మెంట్ లో, రేటెడ్ కమ్యూనిటీలో, అలాగే ఇండివిజువల్ విల్లాస్ లో ఉండే వారి పరిస్థితి ఇంకా ఘోరం. ఇంకా వారు మొత్తం బోర్ వాటర్ మీదే ఆధారపడి ఉంటారు. మరి ఒక బోర్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే డ్యామేజ్ అయితే అవుతుంటుంది, హెయిర్ అనేది ఊడిపోతుంది, హోమ్ అప్లయన్స్ అనేది బోర్ వాటర్ వాడడం వల్ల తొందరగా పాడైపోతుంటాయి. అలాగే ఆ బోర్ వాటర్ వాడుతున్నప్పుడు మన యొక్క పైపులో ఎంత సాల్ట్ పేరుకోబోతుందో తెలుసా మీకు? మరి ఆ సాల్ట్ అంతా మన మీద, మన చర్మం మీద పడేసి ఎంత డ్యామేజ్ అయితే చేస్తుందో తెలుసా మీకు? దానికి పరిష్కారంగానే బౌంటన్ అయితే సరికొత్త న్యూ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయితే చేసింది. ఆ ప్రొడక్ట్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మీకు ఎగ్జాంపుల్ కూడా అయితే చూపిస్తాను, చూడండి. పైప్ చూడొచ్చు, ఇది 1 ఇంచ్ పైప్. ఈ 1 ఇంచ్ పైప్ లో మనకు 2 ఇంచ్ వచ్చేసరికి సాల్ట్ అయితే ఉంది. వాటర్ ఫ్లో అనేది తక్కువ అయితే వస్తుంది. ఇంకా మిగతా ఉన్న హోల్ అనేది కూడా టోటల్ గా సాల్ట్ తో నిండిపోతుంది అతి త్వరలో. ఇలా అయితే మనకైతే ఉంటుందండి. మీరు డైలీ యూజ్ చేసిన హార్డ్ వాటర్ ఇంత సాల్ట్ పేరుకుపోయి మన చర్మం మీద అయితే ఏదో ఒక ప్రాబ్లం అనేది చూపిస్తుంది. హోమ్ అప్లయన్స్ మీద అయితే చూపిస్తుంటది, మన హెయిర్ మీద చూపిస్తుంటది. సో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అయితే చేస్తాం. మరి హార్డ్ వాటర్ ని సాఫ్ట్ గా చేసుకోవడం కోసమే ఇక్కడ మీకు కనపడుతున్న ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్నమాట. మరి ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి మనం ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ మరి ఎలా యూజ్ చేయాలి, దీని ప్రైస్ ఎంత అయితే ఉంటుంది, మరి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చినా కూడా మీకు డెమో అనేది ఇస్తుంటారు. అండ్ అలాగే మీరు ఒకవేళ బిజీగా అయితే ఉన్నారు, మీరు రాలేని సమయంలో వచ్చేసరికి వాళ్ళకు ఇక్కడ కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మీ ఇంటికి వచ్చి డెమో ఇచ్చి అండ్ అక్కడ వాటర్ అంటే ఇంత ముందుకున్న మీ యొక్క హార్డ్ వాటర్ని ఎలాగ సాఫ్ట్వేర్గా చేసి చూపిస్తారు అక్కడికి వచ్చి. సో మీరు ఇక్కడికి వచ్చినా పర్లేదు, వాళ్ళు అక్కడ కూడా వస్తారనమాట. సో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరు చూడాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాటర్ని యూజ్ చేస్తుంటారు కాబట్టి. ఓకేనా? మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక్కడ కనపడుతున్న ప్రొడక్ట్స్ గురించి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం బౌంటన్ నుంచి మనకు మానస గారు అయితే వచ్చారు. సో వాళ్ళని అడిగి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే తెలుసుకుందాం. మానస గారు, అండ్ మా వ్యూవర్స్ కి ఈ ప్రొడక్ట్స్ ఏంటి, అసలు ఈ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేస్తారు, ఈ ప్రొడక్ట్స్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అండ్ దీని యొక్క ప్రైస్ ఎంత, మనం యూజ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ పొందుతాం అనే దాని గురించి ఒకసారి క్లియర్గా మా వ్యూవర్స్ కి చెప్తారా? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ. అండ్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎవరైతే హాట్ వాటర్ ఇష్యూస్ ఫేస్ చేస్తారో, బేసికల్లీ అంటే వాళ్ళకి అసలు హాట్ వాటర్ ఇష్యూసా కాదా అని తెలియని వాళ్ళకి కూడా క్లారిఫై ఇవ్వడానికి ఐ విల్ టెల్ యూ సంథింగ్. కొంతమంది ఇంట్లో వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు, ప్లేసెస్ చేంజ్ చేస్తారు, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్తారు. సడన్గా వాళ్ళకు హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ డ్రౌజినెస్ అవ్వడము, స్కిన్ ఇచ్చినెస్ రావడము, ఎగ్జిమా లాంటిది ఫామ్ అవ్వడము, ఇవే కాకుండా క్లాత్స్ వాష్ చేసినప్పుడు త్వరగా ఫేడ్ అవుట్ అవ్వడము. బేసిక్ ఇంకొకటి ఏంటి అని అంటే, హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు ఫోమింగ్ ఎక్కువగా రాదు. హెడ్ బాత్ కానీ, అదర్ బాతింగ్ కానీ, వాషింగ్ కానీ చేసినప్పుడు ఫోమింగ్ రాదు. సో ఇది ఏంటి నొరగ రావట్లేదు, వాటర్ చేంజ్ అయిందా ఏంటి అనేది. సో ఇట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ హార్డ్నెస్ అనమాట. దానికి మనకు మెయిన్ గా రీజన్ వచ్చేసి హార్డ్ వాటర్ అంటాము. సో దీన్ని ట్రీట్ చేయడానికి, హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా ట్రీట్ చేయడానికి మార్కెట్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ సాఫ్ట్నర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆ డివైస్ ని మనం వాటర్ సాఫ్ట్నర్ అని అంటాము. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ వాటర్ సాఫ్ట్నర్. బౌంటెన్ కూడా మనకు ఇన్నోవేటివ్ టెక్నాలజీలో, అడ్వాన్స్డ్ మెథడాలజీలో కొత్త ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అప్గ్రేడేషన్స్ అవుతా ఉంటాయి. ఇది ఒక మోడల్లోనే, ఒక ప్రొడక్ట్ లోనే అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ కొత్త అప్గ్రేడేషన్స్ వస్తాయి బేస్డ్ అపాన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా. సాఫ్ట్వేర్ పెట్టుకున్న తర్వాత కూడా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని బౌంటెన్ అనేది ఎక్స్క్లూజివ్లీ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తుంది ఏంటి అని అంటే, జోప్నర్ హోమ్ డివైస్, జోప్నర్ ప్రో డివైస్ అండి. ఇది వచ్చేసి మినిమల్ వాటర్ కన్సంప్షన్, ఒక చిన్న హౌస్ కి, ఒక ఇండివిజువల్ హౌసెస్ కి కానీ, విల్లాస్ కి కానీ, అపార్ట్మెంట్ లో సింగిల్ ఫ్లాట్స్ వాళ్ళు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ఫ్లాట్ కి ఇన్లెట్ సెపరేట్ గా ఉంది, సో దే కెన్ గో విత్ హ్యాపీలీ విత్ ద జోప్నర్ హోమ్ డివైసెస్. ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, కన్సంప్షన్ ఎక్కువగా ఉంది, అపార్ట్మెంట్స్ కి, కమ్యూనిటీస్ కి, G+1, G+2 అదర్ ఇండస్ట్రీస్, రిసార్ట్స్ కి పెట్టుకోవాలి అనుకుంటే జోప్నర్ ప్రో డివైస్ కూడా అవైలబుల్ గా ఉంది. దీనిలో మెథడాలజీ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అండి. దీని లోపల వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ఎక్సెస్ గా ఉండడం వల్ల మనం చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. మెయిన్ రీజన్ వచ్చేసి కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్, CA and Mg. సో ఇవి మనకు కార్బోనేట్స్ తో బాండ్ ఏర్పడినప్పుడు స్కేలింగ్ అనేది మనము నోటీస్ చేస్తాము. దాన్ని జస్ట్ బాండ్ ని సపరేట్ చేస్తుంది, కాల్షియం ని సపరేట్ చేస్తుంది, కార్బోనేట్ ని సపరేట్ చేస్తుంది. సో దట్ స్కేలింగ్ అనేది వాటర్ నుండి బయటకు వస్తుంది.
స్కిన్ పైన, హెయిర్ పైన, లేదంటే అదర్ అప్లికేషన్స్, వాషింగ్ మిషన్స్, గీజర్స్, డిష్ వాషర్స్, టైల్స్ పైన మనకి కనిపిస్తాయి సాఫ్ట్వేర్ పెట్టుకున్న తర్వాత కూడా. కస్టమర్స్ అప్పుడు డౌట్ వస్తుంది ఏంటి అంటే పెట్టుకున్న తర్వాత కూడా స్కేలింగ్ వస్తుంది, ప్రోడక్ట్ పనిచేయట్లేదేమో, అసలు దీనివల్ల రిజల్ట్ లేదేమో అనే డౌట్ అయితే చాలా మందికి వస్తుంది. బట్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. ప్రతి డివైస్ అనేది ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ జరుగుతుంది. బట్ దాంట్లో వాళ్ళు నోటిఫై చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఈజీ వాష్లో వెళ్ళిపోతున్నాయా లేదా, ఒక వెట్ క్లాత్తో తుడిచినప్పుడు వెళ్తున్నాయా లేదా, సింగిల్ వాష్లో వెళ్తున్నాయా లేదా అనేది నోటిఫై చేసుకోవచ్చు. లాదర్లో కూడా స్కిన్ టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోతుంది. మనము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ బాత్ తర్వాత స్కిన్ టెక్స్చర్ కూడా వాళ్ళు నోటీస్ చేయొచ్చు చేంజెస్ అనేది. ఎస్, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ దీని లోపల మనం బాండ్ ని బ్రేక్ చేస్తున్నాము. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది అనేది. దిస్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ అండి. అసలు మీరు మెయింటెనెన్స్ కి, సర్వీస్ కి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా చేసుకోవచ్చు, లేదా ఏఎంసీ ప్లాన్స్ కూడా కంపెనీ వాళ్ళు మీకు అవైలబిలిటీ ఇస్తున్నారు. వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత పక్కకు సైడ్ కి ఎస్కేప్ అయ్యే కైండ్ అయితే అసలు ఎక్కడ లేదు సిచ్యువేషన్. పక్కా వాళ్ళతో మనము ట్రావెల్ చేస్తాము. ఏఎంసీ ప్లాన్స్ తీసుకుంటే కనుక వి విల్ బీ దేర్ విత్ దెమ్. సో దిస్ ఈస్ ద మెయింటెనెన్స్. అండ్ ఓన్లీ మార్చుకోవాల్సింది కూడా క్యాడేజ్ ఒకటే ఉంటుందండి. లోపల మనకు బ్యాక్ ఫిల్టర్, పీపీ ఫిల్టర్ వస్తుంది, ప్లస్ డివైస్ సాఫ్ట్వేర్ కానీ డిస్కలర్ కానీ వస్తాయి. అవే మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాటికి కంపెనీ మీకు 5 years వరకు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తుంది. అండ్ ఈ డివైజెస్ ని మాత్రం మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఇయర్లీ బేసిస్ మార్చుకుంటే కనుక లైఫ్ టైం 15 years వరకు కూడా మనకి ఇస్తుంది ఇది. ఓకే, అంటే ఇది ఎక్కడ మనం హోమ్ లో పైన టాప్ పొజిషన్ లో పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కడైనా మనం సపరేట్ దీనికోసం ప్లేస్ కేటాయించి మనం పెట్టుకోవాలి? ఎందుకంటే వర్షాలు పడుతుంటే ఇది ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి కదా వర్షం. నో అండి, ఇది రస్ట్ ఫ్రీ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ సిస్టమే. పైన మీరు వాటర్ కి ఎక్స్పోజ్ అయినా కానీ, సన్ కి ఎక్స్పోజ్ అయినా కానీ దీనికి రస్ట్ రావడము, బ్రేక్ డౌన్ అవ్వడము, విరిగిపోవడము, క్రాక్స్ రావడం అయితే జరగదు. ఒకవేళ జరిగిన అట్లాంటి వర్స్ట్ కండిషన్స్ లో జరిగినా కానీ కంపెనీ ఈస్ దేర్ విత్ దెమ్. వాళ్ళకు మినిమల్ చార్జెస్ టేక్ చేసైనా కానీ తీసుకొని అయినా కానీ వాళ్ళు రీప్లేస్మెంట్ అయితే కంపల్సరీ చేస్తారు. ఓకే, సో ఇది పెట్టించిన తర్వాత అందరూ ఒక డౌట్ అయితే అవుతుంటారు, అరే ఇంత పెద్దగా ఉంది, ఇది పెట్టించిన పవర్ ఎక్కువ వస్తుంది ఏమో అనే ఒక డౌట్ అయితే వస్తుంది. మరి పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుందండి దీంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ లో మీకు లేదు, దాంట్లో అసలు పవర్ అనేది దీనికి అవసరమే లేదు. కంప్లీట్లీ జీరో మెయింటెనెన్స్. సూపర్ అన్నమాట. పవర్ లేకుండా రన్ అవుతుందా ఈ టెక్నాలజీ? ఎక్స్క్లూజివ్లీ ఈ టెక్నాలజీ మాత్రం ప్రో అండ్ హోమ్ వచ్చేసి పవర్ అవసరం లేదు. నో వాటర్ వేస్టేజ్, నో కెమికల్స్, నో సాల్ట్. సూపర్. ఓకే, మరి దీని ప్రైస్ ఎట్లా ఉంటాయండి? హెవీగా ఉంటాయా అంటే బడ్జెట్ లో ఉంటాయా? కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 28,000 నుండి మినిమల్ ఎనీ పర్సన్ కెన్ ఎఫోర్డబుల్ లాగానే ఉంటుంది. 28,000 నుండి మనకు రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో గైస్, ఇది యాక్చువల్గా పవర్ లేకుండా రన్ అవుతుందంట. సో సూపర్ కదా. మరి పవర్ లేకుండా రన్ అవుతున్నప్పుడు మన యొక్క వాటర్ని టోటల్గా సాఫ్ట్వేర్గా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. సో మరి ఇంకా వేరే ప్రోడక్ట్ కూడా అయితే ఉంది, ఆ ప్రోడక్ట్ కూడా దాని డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సో మనసు గారు ఇటొక మిసైల్ పెట్టారు, అటొక మిసైల్ పెట్టారు. మరి ఈ వీటి గురించి ఏంటి, అసలు ఇవి హార్డ్నెస్ని సాఫ్ట్వేర్గా చేసే మిషన్ ఏంటి, అసలు దీని గురించి క్లియర్గా చెప్పండి. ఇంతకుముందుకి ఏంటంటే మనం పవర్ లేకుండా అయితే చూసాం, మరి ఇవి ఎలా రన్ అవుతాయి ఏంటి, ఇది కూడా పవర్ లేకుండా రన్ అవుతుందా? నో, దీనికి ఎలక్ట్రిసిటీ అవసరం. దీనికి ఎస్పెషల్లీ దీనికైతే పవర్ అవసరం లేదు. డివైస్ మొత్తం రన్ అవుట్ చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. మీరు ఫస్ట్ ఇది అడిగారు కాబట్టి లెట్ మీ క్లారిఫై దిస్ థింగ్. ఇది సిలిండరికల్ లో కనిపిస్తుంది, మిసైల్ కాదు. దీన్ని టర్బ్ ఫ్రీ ఫిల్టర్ అంటాము. దీని లోపల మనము క్రిస్టల్స్ ఫిల్ చేస్తాం అనమాట. సో ఈ క్రిస్టల్స్ లైఫ్ వచ్చేసి మనకు 15 years వరకు ఉంటుంది. కొంతమంది మనం బయట చూస్తూ ఉంటారు, ఇట్లా కనిపించగానే రెజిన్ సాఫ్ట్నర్స్ ఏమో లేకపోతే మల్టీమీడియా ఫిల్టర్స్ ఏమో అనే డైలమా ఉంటుంది. ఇది రెజిన్ సాఫ్ట్నర్స్ కాదు, మల్టీమీడియా ఫిల్టర్ అంతకన్నా కాదు. మల్టీమీడియా ఫిల్టర్ లో ఏంటి అని అంటే ఫ్రీక్వెంట్ గా మీడియా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. లోపల మీడియా లెవెల్స్ అనమాట. పెబుల్స్ కానీ, చార్కోల్ కానీ, శాండ్ కానీ ఇట్లాంటివి మార్చుకోవాలి. బట్ దీంట్లో ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ ని మాత్రమే మనము 15 years వరకు వస్తుంది, దాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. పైన మనకి మల్టిపుల్ వాల్వ్ వచ్చింది కదా, ఎజెక్షన్ ఉంటుంది. దీని లోపల ఫిల్టర్ అయినటువంటి డస్ట్ కానీ, టర్బిడిటీ కానీ, మర్డ్ కానీ, అదర్ ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఆల్ సెడిమెంట్స్ అనేవి దాని నుండి బయటకు వెళ్ళిపోతాయి అనమాట. సో దట్ మనకు క్రిస్టల్ క్లియర్ వాటర్, డస్ట్ ఫ్రీ ఫిల్టర్ వాటర్ అనేది మనము దీని నుండి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్టీల్ కలర్ లో, ఇది వచ్చేసి మనకు జాఫ్నర్ డివైస్ అండి. వన్ మినిట్ స్టీల్ కలర్ అని చెప్పారు కదా, సో ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇక్కడ నా హ్యాండ్ లో అయితే ఉంది, ఇదే అన్నమాట. సో ఏమంటారు దీన్ని? జాఫ్నర్ డివైస్ అని అంటాం. జాఫ్నర్ డివైస్ అంట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు, దీని యూసేజ్ ఏంటి? ఇందాక చెప్పినటువంటి సేమ్ ఫీచర్స్ మనకు స్కేల్ ఫ్రీ వాటర్ ని కానీ, డస్ట్ ఫ్రీ వాటర్ ని కానీ,
మనకు వచ్చినటువంటి ఆల్ హార్డ్ వాటర్ ఇష్యూస్ ని ఇది కూడా రెక్టిఫై చేస్తుంది. బట్ దీంట్లో డిఫరెంట్ మెథడాలజీ, టెక్నాలజీ ఇస్ డిఫరెంట్ అనమాట. పవర్ తో వర్కౌట్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు బాండ్ బ్రేక్ అవుతుంది, వాటర్ బయటకు వస్తాయి, స్కేల్ వాటరే వస్తాయి, కానీ ఈజీ వాష్ లో వెళ్ళిపోతాయి మనకు కనిపిస్తుంది అని చెప్పాను కదా. దీంట్లో అలా ఉండదు. 90 to 95% వరకు స్కేలింగ్ దీని లోపలే ఆగిపోతుంది. ఎస్, ఆగిపోయినటువంటి స్కేలింగ్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి, తిరిగి వాష్ చేసుకుని రిప్లేస్ చేసుకోవాలి. లోపల మనకి ఎలక్ట్రోడ్ డివైస్ ఉంటుంది. చూస్తే కనుక దీన్ని మనం ఎలక్ట్రోడ్ డివైస్ అని అంటాము. ఇది కంప్లీట్లీ టైటానియం కోటెడ్, చుట్టూ మనకు టైటానియం లేయర్ అనేది ఉంటుంది అనమాట. సో దీని లోపల మీకు చూపించిన దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం ఇది. సో దీనికి పవర్ కనెక్షన్ ఇస్తే కనుక ఇది ఎలివేట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. సో దీనికి వాటర్ టచ్ అయినప్పుడు మాగ్నీషియం అండ్ కాల్షియం లెవెల్స్ అనేది దీని చుట్టూ పేరుకుపోతాయి, విచ్ లీడ్స్ టు ద హార్డ్నెస్. దాన్ని మనకు కనిపిస్తుంటే వైట్ కలర్ లో స్కేలింగ్ అని అంటాం. యాక్చువల్ గా మీకు ఒక వీడియో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనస గారు అయితే చెప్పారు కదా, సో ఇది ఫిట్ చేసిన తర్వాత అపార్ట్మెంట్ లో ఒక 5 days క్రితం అయితే వీళ్ళు ఫిట్ చేశారంట. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు, వైట్నెస్ అనేది ఉంది కదా, అది వచ్చేసరికి మనం సాల్ట్ కూడా అయితే అంటాం. సో అది మొత్తం అలా పేరుకొని అయితే పోయింది. సో ఎంత పేరుకుంది, సో దీన్ని బట్టి మీరైతే ఒక ఐడియాకి అయితే రావచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి. ఇంకొకటి, దీని ద్వారా ఓన్లీ స్కేలింగ్ ఒకటి తగ్గదండి. డస్ట్ ఇందాక టర్బిడిటీ ఫిల్టర్ లో తగ్గిపోతుంది, ప్లస్ బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది. సో దట్ కలర్ చేంజ్ అవుతుంది, pH వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ as స్మెల్ లాంటిది ఏమైనా ఉన్నా కానీ రెడ్యూస్ అయిపోతుంది. దీని ద్వారా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో అదే ఇది ఒక్కటి పెట్టించుకుంటే సరిపోతుంది అంటారా, లేకపోతే దీంతో ఇది ఖచ్చితంగా కావాలి? కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ ని బట్టి. ఓన్లీ డస్ట్ రావట్లేదు, టర్బిడిటీ బ్లాక్ కలర్ వాటర్ రావట్లేదు, మడ్ వాటర్ రావట్లేదు, ఓన్లీ స్కేలింగ్ ఇష్యూ, హార్డ్నెస్ ఉంది, స్మెల్ ఉంది, కలర్ ఉంది అంటే ఎక్స్క్లూజివ్లీ జోర్నా డివైస్ కావచ్చు. లేదు వాళ్ళకు బ్లాక్ కలర్ ఇష్యూ ఉంది, ఎస్పెషల్లీ మనకు సరౌండింగ్స్ లో ఉంటారు కదా, లేక్ సరౌండింగ్స్ లో కానీ అవుట్స్కట్స్ లో ఉన్న వాళ్ళకి టర్బిడిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యలో నల్లరేగడి నెలల్లో కూడా ఫ్లాట్స్ చేసి బిల్డింగ్స్ వేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు బోర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు కూడా ఈ బ్లాక్ కలర్ ఇష్యూ అనేది ఎక్కువగా నోటిఫై చేస్తాము. అప్పుడు మనము దీన్ని కూడా దాంతో పాటు సజెస్ట్ చేస్తాము. లేదు స్కేలింగ్ లేదు, ఓన్లీ డస్టే వస్తుంది అన్నప్పుడు ఇది ఒకటి కూడా ఇండివిజువల్ గా కూడా తీసుకోవచ్చు. మరి దీన్ని ఆఫ్టర్ ఇప్పుడు పెట్టించిన తర్వాత దీని సర్వీస్ ఎలా ఉంటది? అంటే మనమే క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక మిసైల్ లాగా అయితే ఉంది. సో దీన్ని మనం పెట్టిన తర్వాత మనం ఇలా జరపలేము కదా, దీన్ని ఎలా క్లీన్ చేస్తాము? అది మీకు కస్టమర్ కేర్కి కాల్ చేసి క్లీన్ చేయొచ్చా, లేకపోతే మనకు ఓన్ గానే క్లీన్ చేసేసుకోవచ్చా? ఓన్ గా చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ చేస్తున్న క్రమంలోనే మా పర్సన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. పైన మల్టిపుల్ వాల్వ్ ఉంది కదా, దాన్ని ఆన్ అండ్ ఆఫ్, రివర్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే కనుక ఎజెక్షన్ ద్వారా మనకు డస్ట్ కానీ అదర్ టర్బిడిటీ హోల్డ్ అయినటువంటి దీని లోపల ఉన్నటువంటి మొత్తం బయటకు వచ్చేస్తుంది. 30 days కి కానీ 40 days కి కానీ చేసుకోవాలి. సేమ్ యాజ్ యూజువల్. ఒకవేళ దాంతో పాటు ఇది కూడా పెట్టుకుంటే కనుక సేమ్ డే లో అది కూడా మనం ఓపెన్ చేస్తే స్కేలింగ్ మీరు చూపించిన వీడియో విధంగా కూడా చేసుకోవచ్చు. దానికి మనం వెళ్ళి సర్వీస్ చేయాలి, కాల్ చేయాలన్న నెసెసిటీ అయితే లేదు. అండ్ ఇది ఇన్స్టాల్ చేయడానికి మరి ఎంత టైం పడుతుంది? అండ్ మరి పవర్, మనం ఈ పవర్ తో రన్ అవుతుంది అంటున్నారు కదా, మరి పవర్ ఎంత పడుతుంది, ఎంత వోల్టేజ్ అయితే అవుతుంది, మన పవర్ బిల్ ఎలా వస్తుంది ఇది పెట్టించుకున్న తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎక్కువ పవర్ కన్సంప్షన్ అవుతుంది, వాటర్ వేస్టేజ్ ఉంటుంది అంటే కనుక వాటర్ వేస్టేజ్ ఏమీ ఉండదు. పవర్ కన్సంప్షన్ అయితే లిటిల్ బిట్ వరకే అవుతుంది. ఒక ట్యూబ్ లైట్ ఆన్ చేస్తే మనకు పర్ డే ఎంత కన్సంప్షన్ అవుతుందో అంతకన్నా తక్కువగానే, బిలో 15 to 20 volts మధ్యలోనే మనకు పవర్ కన్సంప్షన్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే కంటిన్యూస్ గా పవర్ కనెక్షన్ ఉండదు. ముందు మనకు ఆటోమేటిక్ వాల్వ్ వస్తుంది అనమాట. వాటర్ ఫ్లో స్టార్ట్ అయినప్పుడు, బోర్ ఆన్ చేసినప్పుడే పవర్ కనెక్షన్ ఆన్ అవుతుంది, ప్లస్ డివైస్ కూడా రన్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి రెగ్యులర్ గా పవర్ అనేది కనెక్షన్ లో ఉంటుంది, పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అనే డౌట్ కూడా అవసరం లేదు. ఇది ఇన్స్టాలేషన్ చేయడానికి కూడా మనకు ఒక 3 to 5 hours మాక్సిమం, మినిమం 3 hours నుండి మాక్సిమం 5 hours వరకు టైం పడుతుంది. ఓకే, మరి వారంటీ ఎలా అండి? ఇది వారంటీ దీనికి సపరేట్ ఇస్తారా, లేకపోతే మొత్తం ఒక ప్రొడక్ట్ ఇండివిజువల్ గా మొత్తం తీసుకున్నా కానీ, ఇండివిజువల్ గా తీసుకున్నా కానీ 1 year వరకు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తాము. 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ, 15 years వరకు లైఫ్ స్పాన్ అనేది వస్తుంది. 15 years 15 years. ఓకే, 15 years వరకు లైఫ్ స్పాన్ వస్తుందట. సో ఒక్కసారి పెట్టించుకుంటే సరిపోతుంది. ఐ థింక్ మనకు 15 years వరకు యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ అయితే కనబడుతుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా మీ డౌట్స్ అన్ని ఆల్మోస్ట్ మీరు క్లియర్ అయితే చేస్తారు. అండ్ ఒకవేళ మీకు డెమో కావాలనుకున్నా ఇక్కడికి రండి. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? నాగోల్ ఎక్స్ రోడ్. అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ లొకేషన్ మీద క్లిక్ చేయగానే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అవుతుంది. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నట్లయితే ఇక్కడికే తీసుకొని అయితే వస్తుంది. అండ్ మరి దీని ప్రైస్ గురించి ఎలా ఉన్నాయండి? దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇండివిజువల్ గా దీనికైతే 46,000 నుండి స్టార్ట్ అవుతుంది, దీనికి 36,000 నుండి స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ సెటప్ మీకు 80,000 ప్లస్ లో వస్తుంది. 80,000 ప్లస్ లో. సో ఖచ్చితంగా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైనా కానీ, ఇండివిజువల్ ఉన్న వాళ్ళైనా కానీ, సో ఖచ్చితంగా హార్డ్ వాటర్ తోటి ఇప్పుడైతే మనం అయితే
ఇలా రన్ అవుతున్నాం అన్నమాట. సో హార్డ్ వాటర్ తోటి రన్ అవుతున్న వారు ఖచ్చితంగా అయితే సాఫ్ట్వేర్గా చేసుకోవాలి అయితే అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇది పెట్టించుకోవాలి. ఎందుకంటే హార్డ్ వాటర్ వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయో ఇంతకుముందుకు అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా మానస గారు ఇంతకుముందు కూడా అయితే చెప్పడం అయితే జరిగింది హార్డ్ వాటర్ వల్ల. సో హార్డ్ వాటర్ని సాఫ్ట్వేర్గా చేసుకోవాలి అండ్ మంచి వాటర్ తోటి మనం డైలీ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే ఇదైతే పెట్టించుకోండి. అండ్ వీళ్ళ యొక్క అడ్రస్ అండ్ టోటల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ కూడా కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియో రూపంలో. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇక మరి కలుద్దామా మరి నెక్స్ట్ వీడియోలో. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్. థ్యాంక్ యూ మానస గారు. థ్యాంక్ యూ అండి.